సుపాగలగూడ దగ్గర డ్యామ్ కట్టేపట్టేయాలా మనకు ఈ ఎండాకాలం కూడా నీళ్లు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అది కన్సర్న్. సాగుకు చచ్చినా పర్వాలేదు, నేను ఇక్కడ లేవను. ఒకవేళ నన్ను సంపని నేను తెలంగాణ ప్రజల కొరకు వారి బాధ కొరకు వాటి నీటి కొరకు వచ్చి గోదావరి నది ఒడ్డులో ఇవాళ డ్యాములు నీళ్లు రాని ఎట్లయితే వస్తాయో దాన్ని డిజైన్ చేస్తుంటే సంపని అని చెప్పి తెగించి ఒడ్డును నిలబడి తెచ్చినటువంటి ఒడ్డున కూర్చుని సాయంత్రం తెచ్చినటువంటి ఘనత మా కేసీఆర్. కానీ మీ మాదిరిగా ఏదో ఎక్కడో పండి ఆఫీసర్ మీద ఇచ్చిపెట్టి లేకుంటే వాడు రాసిందో వీడు రాసిందో చేసింది కాదు. మేధస్సుని కరగబెట్టి ఇవన్నీ డిజైన్ చేస్తేనే ఈ నీళ్ళు వచ్చి ఇంత పంట పండింది. ఒకనాడు తెలంగాణ బువ్వకు నోచుకోకపోయేది. మా హనుమంతపూర్ సర్పంచ్ అంటాడు, అయ్యా బువ్వ ఎక్కడదయ్యా, జేజమ్మకు పెడితేనే జ్వరం వస్తేనే బువ్వ, లేకపోతే బాయిలో నీళ్ళు బద్దల గడక కొరక తిన్న ఓసారి దాంట్లో అంచుకుంటే పచ్చిమిరపకాయ ఉండకపోయేది, ఉల్లిగడ్డ ఉండకపోయేది అని చెప్తుంటాడు. ఇవాళ అట్లాంటి తెలంగాణ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ పంజాబ్ కంటే కూడా ఒక అడుగు ముందుకేసిందంటే మా కేసీఆర్ గారి కృషి. ఆనాడు మా హరీష్ అన్న ఇలా నీటిపారుదల శాఖ మంత్రులు ఉండేప్పటికీ సాధ్యమైంది తప్ప ఉట్టిగా కాలేదు. అందుకే ఇలా నేను అంటున్నాను, మీకు దమ్ముంటే ఇలా మల్లెల సాగర్ నుంచి 400 కోట్లతోటి మా హరీష్ అన్న వెన్ను తట్టి మొదటి నుండి ఇలా డిజైన్ చేయించి పని నడుస్తున్నది. విధులు తక్షణమే మిగతావి రిలీజ్ చేసే జనగామకు నీళ్లు తక్షణమే మల్లెల సాగర్ నుంచి తరలిచిస్తే మా కరువు రాకుండా సస్యంగా పోతే ఇప్పుడే చుట్టుపట్టి ఫోన్లు వస్తున్నాయి నాకు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదని నేను మాట్లాడలేను. మా పనులను అయితే వాళ్ళు కావాలని ఏందో ఆగమాగం చేస్తున్నారు. ఉట్టిగానే లొల్లి తప్ప ఏం పని చేస్తలేరు. వాళ్ళు నిధులు ఇస్తారా అయ్యారా తెలియదు. ఇప్పుడు ఎండుతున్నాయన్నా చీరాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మద్దూరు నుంచి ఫోన్లు వస్తున్నాయి, బచ్చనపేటకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. మీకు దమ్ముంటే ఎట్లయితే మేము నిండుగా నీళ్లు తెచ్చినామో ఇక్కడ నాయకులైన కానీ రేవంత్ రెడ్డిగా పనిచేయాలి. కాన్స్టిట్యూన్సీ వైజ్ నాడు ఎంత పంట పండింది, యాసింగ్లో ఎంత పంట పండి కొన్నాం, ఎంత ప్రతి రైతుకి ఎట్లా రూపాయి ఇచ్చినామో దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ పనికి మాల్యాన్ని అవాకులు చివాకులతోటి గాలి కబుర్లు గాలి మాటలు మాట్లాడుతున్నాం. ఎక్కడ పోతే నిన్న నేను భోజనానికి పోయినా ఒకడికి పెళ్ళి అయితే అక్కడ అమ్మలకంతా కూర్చోన్నారు. నేను పోయి పరిచయస్తుండే పెద్ద మనుషులు నేను పోయి కూర్చున్నాడు. ఏంది ఆ ఎమ్మెల్యే గట్టున్నాడు, ఏ ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు చీఫ్ మినిస్టర్. వాళ్ళని ఇంట్లో పెరిగల వాళ్ళ భాషలో మాట్లాడతాను. ముఖ్యమంత్రులకు అసలు అనిపించలేదు, బుట్టర్ ఖాన్ కనిపిస్తున్నట్ట. దేవుళ్ళగా వాడుకున్నది. ఆయన భాష సరిగా లేదు, ఆయన వాళ్ళకని సరిగా లేదు. బై మిస్టేక్ అప్పుడు కనుక మనకు పార్లమెంట్ ఎలక్షన్లో 2-3 సీట్లు పోయినాయి. కొంచెం మనం ఏమని పాడుకుంటే ముఖ్యమంత్రి గారు ఒక్క పిలిపిస్తే నాటి ఎడ్డి తెలంగాణ కాదు, ఈ తెలంగాణ మేల్కొన్న తెలంగాణ నిదర్శనానికి జిల్లా పరిషత్ ఎలక్షన్లు రాగానే ఆనాడు ఒక్క పిలిపిస్తే సుమా మళ్ళీ తెలంగాణ ఆగమవుతుంది, కరెంటు పోతుంది, నీళ్లు పోతాయి, బతుకుదొరు పోతుంది, ఆగమవుతుంది, మళ్ళీ మేల్కోవాలని చెప్పి ఒక్క పిలిపిస్తే మొత్తం జిల్లా పరిషత్ గెలిపించి కేసీఆర్ గారు వదిలేసిన తెలంగాణ ఇలా అటువంటి తెలంగాణ ఉన్నది. అందుకే నిన్న మొన్న మాయ మాటలు పెట్టి రావచ్చు వాళ్ళు. ఇవాళ హైవేలు నేను అనుకుంటా రాష్ట్రంలోనే భారతదేశంలోనే మన తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు సాధించుకొచ్చి ఇలా ఎన్ని హైవేలు వేసిండ్రో వాటి మీద మీకు శాతం అయితే అనేక యాక్సిడెంట్లు మా పెంబర్తలు ఇలా నిన్న మొన్న కూడా యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో కూడా. దానికి కావాల్సినటువంటి ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సార్ లేకుంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్గా హైవేల మీద అనేక తెలంగాణలో చాలా చోట్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అవి వేసి చేయాలి. ఆ విషయం మాట్లాడాలి తప్ప గది విడిచిపెట్టి ఏదో ఒకటి ఆగామా మాట్లాడితే ఇవాళ ప్రజలు పరిస్థితి లేడని చెప్పి మీకు చెప్తున్నాను. అట్లనే ఇవాళ 14 ఏళ్ళ సంది ఒకటే గ్రూప్ ఉండే. ఏం గ్రూపు? తెలంగాణ గ్రూప్, కేసీఆర్ గ్రూప్. ఇవాళ జనగామలో అదే మాదిరిగా ఒకటే గ్రూప్ ఉందా, ఇంకా వేరే గ్రూపులు ఉన్నాయా? ఒకటే గ్రూప్ కదా, తెలంగాణ గ్రూపు, కేసీఆర్ గ్రూపు. చేయి ఒకటే గ్రూప్ ఉందని చేయి లేకుండా ఒకసారి చూస్తా అన్నా. ఒక్కరు కూడా లేదు, మొత్తం తెలంగాణ గ్రూప్, కేసీఆర్ గ్రూప్ తప్ప ఇంకో గ్రూప్ అనేది లేదు. బాధతో రాబోయే ఈ ఐక్యత రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మాకు 16,000 ఓట్లు మొన్న ఇచ్చింది, కొత్త పదవి ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ మనం 40,000 నుంచి 50,000 మేటి ఇచ్చి కేసీఆర్ గారు ఒళ్ళు వేస్తారని ఈ కాన్స్టిట్యూన్సీకి మనకు రాబోయే రోజుల్లో బతుకుదల ఆహంగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలిసి జ్వరం ఉండే, నిన్న రాత్రి వచ్చేటట్టు లేకుండే
అరే బాగుండదు రాంగ్ మెసేజ్ పోతే ఇప్పుడే వాడు వీడు ఫోన్ చేస్తే ఉల్టా సీదా గట్టిగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నానని చెప్పి నేను కూడగట్టుకుని వచ్చేప్పుడు మా హరీష్ అన్నతో అన్న నేను వస్తాను తప్పకుండా అని చెప్తే హరీష్ అన్న కారణంగా కూలబడి వచ్చింది ఇందాక మాకు ఇటువంటి పొరపచ్చాలు లేవు ఉండబోవు అని చెప్పి చెప్తూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. 14 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉండి ఈ నియోజకవర్గాన్ని సేవ చేసిండ్రు. నా ఎన్నికల్లో కూడా మీ యొక్క శాశక్తులు లేకుండా పనిచేసి ఆశీర్వాదం ఇచ్చిండ్రు. మేము నా తరఫున మా నాయకుల కార్యకర్తలు మనందరి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, పల్లారాజు గారి నాయకత్వం. జై తెలంగాణ. మా జనగామ జిల్లా నాయకత్వం. జై తెలంగాణ. సభ మీద ఆశీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ, మా పల్లారాజేశ్వరరెడ్డి మీ అందరి అభిమానంతో గెలిచి చేదోడు వాదోడుగా ఉంటూ సమస్యలను అర్థం తీసుకొని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మా పల్లారాజేశ్వరరెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథులు ఇందాకనే మా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మా కడియం శ్రీహరి గారు, రాష్ట్రంలో కృష్ణార్జున మాదిరి పనిచేస్తున్నటువంటి దిక్కు కేటీఆర్ గారు, ఓ పక్క హరీష్ రావు గారు, ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చిన సమయం లేకపోయినా నల్గొండ మీటింగ్ కొరకు పూర్తిగా నిమగ్నమై ఉన్నా నేను వారి వెంట వస్తూ చూసినాను. ఒక్క నిమిషం తీరిక లేకుండా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకటువంటి ఆ మీటింగ్ విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినారు. ఒక్క నిమిషం కూడా వారికి తీరిక లేకుండా వచ్చినారు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నా మన మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇక పోతే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, కాంగ్రెస్ ఓ లీడర్ ఫోన్ చేస్తాడు, అరే అన్న పల్లారేశ్వర గ్రూప్ నీ గ్రూప్ ఇంకా కలిసి తిరుగుతలేడు కదనే. ఇంకోటి బీజేపీ ఫోన్ చేస్తాడు, అన్న కలిసి బువ్వదెత్తలేడు కదనే. నేను చెప్తున్నా, ఏనాడో మొదటి రోజు ప్రారంభం రోజే పూజ రోజే అక్కడ మా రేణుకా అల్లమ్మ గుడి ముందు ప్రెస్ మీట్లో చెప్పిన నేను, ఇక నుంచి ఈ కాన్స్టిట్యూన్సీకి 10 ఏళ్ళు నేను అధికారికంగా సేవ చేసిన భాగ్యం కలిగించిన అందరికీ పేరు పేరున ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు పాదాభివందనాలు. ఉద్యమ నేపథ్యంలో 5 ఏళ్ళు పనిచేసిన, ఈ కాన్స్టిట్యూన్సీలో 14 ఏళ్ళు పనిచేసిన, ఈ పార్టీలో 22 ఏళ్ళు పనిచేసిన 2002 ఎన్నికలో వచ్చి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నా. పార్టీ ఆదేశాల మేరకు ఆనాటి పరిస్థితుల ప్రకారం పల్లారాజేశ్వరరెడ్డి గారే ఉంటారు ఇక్కడ, మళ్ళీ రాబోయే ఎలక్షన్లు కూడా వారే ఉంటారు. మా తమ్ముడు మళ్ళీ ఇక్కడి నుంచి జీవితం కడదేర వరకు ఉంటారు అని చెప్పి ఓపెన్గా నిండు మనసుతోటి చెప్పినా ప్రజలట్టే రిసీవ్ చేసుకున్నాడు. భారత గెలిపించి అసెంబ్లీకి పంపించిండు. ఇలా హైకమాండ్ మాట నిలబెట్టిండు, మా హరీష్ అన్న మాట నిలబెట్టి పంపించినందుకు మా కాన్స్టిట్యూన్సీ ఈ జనగామ కాన్స్టిట్యూన్సీ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలందరికీ పేరు పేరున పాదాభివందనాలు మరొకసారి చేస్తున్నాం. ఇకపోతే 14 ఏళ్ళు ఇక్కడ వచ్చినాడు, అడుగుపెట్టినాడు, సరైన దిక్కుతోచని స్థితిలో ఉండే. నేను మా రన్నారెడ్డి గారు ఉండొచ్చు ఇక్కడే, ఇక్కడ బచ్చనపేట, ఆ ఊరికి పోయినాను. ఇటుకాల పెళ్ళని మా చంద్రారెడ్డి సార్ వచ్చిన మండలాధ్యక్షుడు. పోతే జెండా ఎగరేస్తానికి పోతే నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత రన్నారెడ్డి సాబ్ నేను ఇద్దరు ఎగిరేసినాం. మా చంద్రన్న కూడా రాలే, ఏమైందో ఇంకతో అంత నిస్సహాయ స్థితిలో ఉంది ఇక్కడ. కానీ ఇదే బచ్చనపేటలో మా హరీష్ అన్న బ్రిగేడ్గా 45 రోజుల నుండి పనిచేసినని చెప్పి ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్పిండ్రు. అదిగో వారి కన్సర్న్, ఇది తెలవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ పనికి మాలిన వాగుడు వాగే బీజేపీ